ఇది అగైన్ మన సంప్రదాయాన్ని నమ్మేటువంటి వాళ్ళు కొంచెం అంటే ఈ ఎక్స్ట్రీమ్ కొంచెం భావజాలం ఆల్రెడీ వాళ్ళకు ఒక నమ్మకంలో ఫిక్స్ అయినటువంటి వాళ్ళు నేను చెప్పేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ 2000 సంవత్సరాల ముందర మనకు ఆలయాలు లేవు. ఆలయ వ్యవస్థ అనేది ఆదిశంకర్లు వచ్చాకే వచ్చింది. బౌద్ధానికి కౌంటర్గా మనం ఆలయాలు పెట్టుకున్నాం. అంతకంటే ముందర మన సంస్కృతి యజ్ఞము తపస్సు రెండే ఉండేవి. అందుకని క్షేత్రాలు ఉండేవి. అగైన్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్షేత్రాలు చాలా ప్రాచీనం. కాశీ క్షేత్రం చాలా ప్రాచీనమైంది. ఉజ్జయిన్ చాలా ప్రాచీనమైంది. గుళ్ళు లేవు. అక్కడ వెళ్ళి వాళ్ళు విశ్వనాథుని ప్రార్థించుకున్నారు, యజ్ఞాలు చేసుకున్నారు, ధ్యానాలు చేసుకున్నారు, తపస్సు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అక్కడ గుడి లేదు. గుడులన్నీ తర్వాత వచ్చినాయి. రాజులు కట్టినవి తర్వాత కొత్త గుడి లేవు. అన్ని కూడా అంటే రిలేటివ్లీ 6000 సంవత్సరాల ప్రాచీనమైనటువంటి పట్టణాలు కూడా ఉజ్జయిన్, కాశీ లాంటివి ఆలయాలు 2000 సంవత్సరాలనే వచ్చినాయి. అంతకంటే ముందు లేవు. సో అక్కడ అంటే 3-4 వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మనకు ఆలయాలు దొరకవు. మొహంజదారో హరప్పాలోనే లేవు మనకు ఆలయాలు. కమ్యూనిస్టులు అదే లైన్ తీసుకుంటారు కదా, మీకు హైందవం ఉంటే కానీ ఆలయాలు ఉండాలి కదా, విగ్రహాలు ఉండాలి కదా, ఎక్కడున్నాయో చూపించండి అంటారు. మన వాళ్ళు దాని జస్టిఫికేషన్ అంటే గుండ్లు దొరికాయి, అవి శివలింగాలని, ఇంకేదో దొరికింది ఇది అమ్మవారని, సీల్లో పశుపతినాథ్ ఉన్నాడని, ఇట్లా మన కనెక్షన్స్ ఇచ్చుకొని ఏదో జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అక్కడ ప్రాంతాల్లో ఈవెన్ మొహంజదారో హరప్పాలో కూడా అగ్నిగుండాలు దొరికినాయి, ఫైర్ ప్లేసెస్ దొరికినాయి. ఫైర్ ప్లేసెస్లో అంటే యజ్ఞ కర్మ ఉండేది అక్కడ. యజ్ఞగుండం అని మనం చెప్తే కమ్యూనిస్ట్ హిస్టారియన్స్, ఆర్కియాలజిస్ట్ ఏం చెప్తారంటే కాదు చలి ప్రాంతాలు కాబట్టి చలి కోసం వాళ్ళు మంట పెట్టుకోవడానికి పెట్టుకున్నారు అని వాళ్ళు జస్టిఫై చేశారు. కానీ అది కూడా అది నిలవలేదు. ఎందుకంటే కనుక ఇది వాళ్ళు ఉన్న బెడ్రూమ్లోనో, హాల్లోనో, కిచెన్లోనో పెట్టలేదు, సపరేట్ రూమ్లో పెట్టారు. అంటే పూజా గది, వాళ్ళు నివసించే ప్లేస్లో ఎక్కడ పడుకుంటారో అక్కడ లేదు. ఇది పడుకునేప్పుడు రాత్రి కదా చలి ఉంటుంది, మరి అక్కడ ఫైర్ ప్లేస్ లేదు. అంటే దాన్ని సీక్రెట్గా, దాన్ని పవిత్రంగా చూసుకున్నటువంటి ప్లేస్, పూజ జరిగినటువంటి ప్లేస్. ఈవెన్ మొహంజదారోలో మనం చూసామంటే కనుక తటాకం ఉంది, దాని వాళ్ళు గ్రేట్ బాత్ అని పేరు పెట్టారు. ఎందుకు? గ్రీస్లో, ఇటలీలో వీళ్ళు సామూహికంగా స్నానం చేసేవాళ్ళు. మగవాళ్ళందరూ బట్టలు ఇప్పేసి నగ్నంగా వాళ్ళందరూ స్నానాలు చేసుకునేవాళ్ళు. మన బెన్హర్లో వీటిలన్నీ చూడొచ్చు మనం. కాబట్టి అదే ఇది ఇక్కడ కూడా అదే అని వాళ్ళు దాన్ని ఆ లెన్స్తో చూసి దాని పేరు పెట్టారు. మనకు పుష్కరిణి ఉంటుంది, తిరుమలకు వెళ్ళినప్పుడు పుష్కరిణి. ప్రతి ఆలయానికి నీటి సోర్స్ ఒకటి ఉంటుంది, వటవృక్షాలు ఉంటాయి. అదే అక్కడ మొహంజదారోలో కూడా మనం చూస్తున్నాం మనం. సో ఆలయాలు లేవు, ఆలయాలు విగ్రహాలు లేనటువంటి హైందవం ఆ ప్రాంతంలో అవన్నీ కూడా ఆనవాళ్ళు మనం రికగ్నైజ్ చేయాలి. అది మనం చేసిన మిస్టేక్. ఇక్కడ ఆలయాలు దొరకలేదు కాబట్టి హైందవం లేదు అని మనం కొట్టేయడానికి ఫీల్ లేదు. ఈ ఫైర్ ప్లేసెస్ దొరికినాయి, ఫైర్ వర్షిప్ ఉంది, నేచర్ వర్షిప్ ఉంది, పితృదేవతల ఆరాధన ఉంది, పునర్జన్మ మీద నమ్మకాలు ఉండినాయి, తర్వాత వాళ్ళకు ఆత్మ యొక్క ఉత్తమగతులు, తర్వాత అధోగతులు వీటి మీద నమ్మేటువంటి వాళ్ళు, మోక్షాన్ని నమ్మేటువంటి ఇవి ఉండేవి. ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి మన దగ్గర. అప్పుడు సాంప్రదాయాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా సాంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి ఆ లెన్స్లో మనం చూసామంటే ఎన్నో ప్రాంతాలు మనకు అఖండ భారతానికి సంబంధించినవి మనకు కనిపిస్తాయి.